రేవంత్ రెడ్డి సర్కార్పై హాట్ కామెంట్స్ చేశారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కొంతమంది వ్యాపారులు బిల్డర్లు కోరినట్టు ఎమ్మెల్యేలను కొనడానికి ఎంత సొమ్మైనా ఇస్తామని చెప్పారన్నారు ఎమ్మెల్యే. అయితే 10 రోజుల కిందటే ఇదే దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి రేవంత్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ పాలనలో దుబ్బాక నియోజకవర్గంలో పనులు జరగలేదని, రేవంత్ను అడిగిన వెంటనే పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మెచ్చుకున్నారు. ఇక దుబ్బాక సెగ్మెంట్ ప్రజల తరపున ధన్యవాదాలు కూడా చెప్పారు ఎమ్మెల్యే. ఇప్పుడు అప్పుడు దబ్బాక ఎమ్మెల్యే మాట్లాడిన కొత్త పాట మాటలేంటో చూద్దాం. మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్నయ్య మాట్లాడుతున్నప్పుడు రాదంటే ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, అడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం, కొనుండి అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగం దీన్ని ఉస్తే దరిద్రం ఇది కోపం దీన్ని మొత్తం కథపట్టిందని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు అర్థం చేసుకుని పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోరు అనే కార్యం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. కనుక దుర్మార్గమైన కింద బుడ్డపూరం నుంచి పెద్దోళ్ళంతా మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్నయ్య మాట్లాడుతున్నప్పుడు రాదంటే ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, అడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం, కొనుండి అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగం దీన్ని ఉస్తే దరిద్రం ఇది కోపం దీన్ని మొత్తం కథపట్టిందని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు అర్థం చేసుకుని పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోరు అనే కార్యం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. కనుక దుర్మార్గమైన దుబ్బాక నియోజకవర్గం గత ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడ్డది వాస్తవం. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి సరి అయిన నిధులు రాలేదు, ఇది జగమెరిగిన సత్యం. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా నేను డైరెక్ట్ కూర్చొని 1 to 1 ఒక అర్ధగంట సేపు కూర్చొని సమస్యలన్నిటి మీద కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన సానుకూలంగా స్పందించిండు. ఖచ్చితంగా నియోజకవర్గంలో నేను మీకు ఏం కావాలనో మరి నేను నిధులు కానీ ఇంకేదైనా డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ మీద వస్తే ఖచ్చితంగా ఇస్తాను మాట ఇచ్చిండు. మరి ఇప్పటికైతే మరి స్కిల్ యూనివర్సిటీ అని ఒకటి, ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ మీద, ఎడ్యుకేషన్ మీద కూడా 2 కొత్తగా స్కీమ్లు వచ్చినాయి. మరి దాంట్లో నాకు 2 కావాలంటే మరి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. మరి సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఆదేశాలు కూడా, కలెక్టర్ ఆఫీస్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కోసం కూడా మరి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దుబ్బాక నుంచి లక్షపేట వరకు మరి ఒక 35 కోట్లతో ప్రతిపాదన ఇచ్చిన. మరి ఇవి కాకుండా ఇంకో 200 కోట్లకు 2 నెలల క్రితమే అవి కూడా ఇస్తే అవి కూడా హామ్ స్కీమ్లా పెట్టి అవి కూడా శాంక్షన్ ఇస్తా అని మాట ఇచ్చిండు. R&B మినిస్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేసిండు. మాట ఇచ్చి శాంక్షన్ చేసినందుకు మా దుబ్బాక నియోజకవర్గం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు